సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతిని సాధించారు. అయితే 5 నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సూర్యాపేటలో ఈ నెల 23న మధు మర్డర్ జరిగింది. తాజాగా అరెస్ట్ అయిన నిందితుల నుంచి కారు, బైకు, కత్తి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2007లో ఎక్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగానే మధు మర్డర్ జరిగినట్టుగా ఎస్పీ నరసింహ వెల్లడించారు. రవీందర్ కుమారుడు జీవనే మధు హత్యకు ప్రణాళిక వేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ చింతలపాటి మధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను బతికి ఉంటే నన్ను అంతమొందిస్తాడా అనేటువంటి కారణంగా, అదేవిధంగా వాళ్ళ నాన్నను చంపిన వ్యక్తిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని మిద్దె జీవన్, ఈ చింతా సైదులు, ప్రసాదులకి మీరు అతన్ని చంపడంలో తోడ్పాటు అందిస్తే మీకు కావలసినటువంటి అన్ని విధాలుగా డబ్బు రూపేనా కానీ ఇంకేదైనా రూపేనా మీకు సహాయాన్ని నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళకు నమ్మబలికి, వాళ్ళకి మీరు ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించడంలో సాయం చేయాలని కోరగా, వీరిద్దరూ అతనికి దగ్గరగా మూవ్ అయి చింతలపాటి మధుతోటి చిన్నా చితక పంచాయతీల్లో తిరుగుతూ, అతనితోటి తాగుతూ, అతనికి నమ్మకం కలిగే విధంగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క మత్తులో ఉండి టీవీ చూస్తున్నటువంటి చింతలపాటి మధు ఆ చీకట్లో ఆ రూమ్లో టీవీ చూస్తూ మిగతా లైట్లు ఆర్పేసి ఉన్నాయి. తన యొక్క కసినంతా తీరేటట్టు, వాళ్ళ నాన్నని చంపినటువంటి పగని తీర్చుకునేటట్టు అతను విచక్షణారహితంగా ముఖం పైన, భుజం పైన దాడి చేయడం, ఇవన్నీ అతి కొద్ది క్షణాల్లోనే జరిగిపోవడం జరిగింది. ఈ చింతలపాటి మధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను బతికి ఉంటే నన్ను అంతమొందిస్తాడా అనేటువంటి కారణంగా, అదేవిధంగా వాళ్ళ నాన్నను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ కు 27 కిలోమీటర్ల మేర భూమిని అప్పగించింది.